ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైసీపీ తీరుని తప్పుబడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలతోనే ఓట్లు పడతాయి అనుకోవట్లేదు అన్న పవన్ వెంటనే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆపేయాలన్నారు. 2 చోట్ల ఓడిపోయిన పార్టీ ఇప్పుడు 100 స్ట్రైక్ రేట్తో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఊహించలేమన్నారు. అంబటి రాంబాబు ఫుల్ కామెంట్స్ ని మా కరెస్పాండెంట్ శివకుమార్ ద్వారా తెలుసుకున్నాం. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చాలా వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఆయన అభిప్రాయం అది కావచ్చు. అందువల్ల వెల్ఫేర్ స్కీమ్స్ అని అయితే మనండి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ మాకన్నా ఎక్కువ తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. మేము చెప్పిన వెల్ఫేర్ స్కీమ్స్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పి చేయలేదు, అది వేరే విషయం. అవన్నీ పొరపాటు అయిపోయిందని చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మేము వెల్ఫేర్ స్కీములు ప్రకటించడం తప్పు, వాటిని మేము చేయకపోవడం కూడా కరెక్టేనని చెప్పమనండి. నాకేం అభ్యంతరం లేదు. అది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పమనండి. సాయికృష్ణ కేసులో కూడా అనేక కేసులు ఉన్నటువంటి ఒక నిందితుడిని వెనకేసుకుని వస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? సాయికృష్ణ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఏ కేసులో అయినా శిక్ష పడిందా? పవన్ కళ్యాణ్ గారు ఒక రాంగ్ మాట ఒకటి మాట్లాడారు. 14 ఏళ్ల యువతిని రేప్ చేసి నటువంటి సాయికృష్ణ మీరు మద్దతు చెబుతారా అని. ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ అనేది. ఆ 14 ఏళ్ల యువతి ఇవాళ 24 ఏళ్ళు అయ్యి చెప్పింది కదా. ఇంకా నీకు సిగ్గులేదా అని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ క్రిమినల్ ఎవరు? క్రిమినల్ చనిపోయిన వాడు క్రిమినలా, చంపిన వాడు క్రిమినలా, నాగరాజు క్రిమినలా, లేకపోతే చనిపోయి భస్మమైపోయినటువంటి సాయికృష్ణ క్రిమినలా చెప్పమని అడుగుతున్నా నేను. ఇవాళ క్రిమినల్కి సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. సపోర్ట్ చేస్తే చేసావు, డైరెక్ట్గా చేయి, తప్పులేదు. మళ్ళా ఈ సాయికృష్ణ గారి తల్లి దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావు నువ్వు? ఆమెను ఓదార్చడానికి ఉదయభాను వెళ్ళాడా లేదా? ఇది మీరు విజువల్ చూశారా లేదా? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? అన్నీ కూడా అవగాహన లేక మాట్లాడుతున్నాడు, అవగాహన ఉండి మాట్లాడుతున్నాడు. దో హీజ్ ఎ క్రిమినల్. ఎవరు? హూ ఈజ్ డెడ్. ఎవరైతే బూడిదైపోయాడు సాయికృష్ణ, అతని మీద కేసులు ఉండొచ్చు, ఏ కేసు కూడా నిరూపణ రాలేదు. దో ఈజ్ ఎ క్రిమినల్. పోలీస్ స్టేషన్లో అతి దారుణంగా చంపి శవాన్ని మాయం చేసినటువంటి సంఘటన మానవ చరిత్రలో ఎక్కడైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి దీనికి సమాధానం. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏమి, ఇప్పుడు ఆయన నాకు చిత్రం వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు పౌర హక్కుల గురించి మాట్లాడతారు, అప్పుడప్పుడు చెగువీరా గురించి మాట్లాడతారు. ఏంది ఇది నాకు అర్థం కాల. పౌర హక్కులు హరించిపోతుంటే, పోలీస్ స్టేషన్లో దాడులు చేసి చంపేస్తుంటే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే ఏం చెప్పాలి ఈ ప్రజాస్వామ్యంలో? ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి, మీ పద్ధతి మార్చుకోండి అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా టార్గెట్ చేసి అతన్ని నెగిటివ్గా చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారని ఆయన చేస్తూ ఉన్నటువంటి వాక్యం. మేము నెగిటివ్గా చూపిస్తే ప్రజలు నమ్ముతారా? నువ్వు నెగిటివ్గా కనపడుతున్నావు. ఇవాళ సాయికృష్ణకి సపోర్ట్ చేయకోకుండా వాళ్ళ తల్లిని పలకరించి నువ్వు నాగరాజు జిందాబాద్ అంటున్నావు. పోలీస్ స్టేషన్లో అతి దారుణంగా చంపేసి శవాన్ని మాయం చేసినటువంటి నాగరాజు అనేటువంటి ఒక క్రిమినల్ అని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు నెగిటివ్గా మేము చూపించాల్సిన అవసరం, నువ్వే కనపడుతున్నావు నెగిటివ్గా. ఇది దుర్మార్గం. మేము నేను నెగిటివ్గా చూపించాల్సిన అవసరం లేదు. నీ మీద చాలామంది భ్రమలు పెట్టుకున్నారు, ఆ భ్రమలన్నీ కూడా తొలగిపోతున్నాయి. నీ మనస్తత్వం ఇది అనేటువంటి పద్ధతుల్లో ప్రజలకు అర్థమవుతుంది, ఒకటొకటే విడిపోతుంది. వైఎస్ఆర్సీపీకి 11 సీట్లకు వచ్చినప్పటికీ కూడా కానీ ఏమాత్రం తగ్గకుండా అనేక దాడులు, అనేక విమర్శలు, ఆందోళనలు చేస్తూ ఉన్నారంటూ కూడా కొన్ని వ్యంగ్యంగా ఆయన చేసినటువంటి వాక్యాలు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తావు? నీకు 0 సీట్లు వచ్చినాయి, నీకు 0 సీట్లు వచ్చినాయి, మర్చిపోయావా? ఇవాళ 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. 0 సీట్లు వచ్చిన వాడికే 100% స్ట్రైక్ రేట్ వస్తే 11 సీట్లు వచ్చిన వాడికి రేపు 100% స్ట్రైక్ రేట్ అని రాదని ఏంటి గ్యారంటీ? సో చంద్రబాబు నాయుడు గారి మాట విని మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ బుర్ర ఉపయోగించుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఎన్ని సీట్లు వచ్చాయనేది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ఉండి పోరాడతాం, దానిలో వెనుకడుగు వేసే ప్రశ్న లేదు. కెమెరామ్యాన్ సురేష్తో శివకుమార్, తాడేపల్లి నుంచి.